హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇవాళ వరలక్ష్మి పూజ ఉంది కదా, మీరు అందరు ఎట్లా చేసుకుంటారు? ఇంకా నేను పూజ చేయాలి. నేను ఇవాళ ఏం చేస్తున్నానంటే స్పెషల్ డైలీ చేస్తాను, స్పెషల్ అని ఏం లేదు. ఇది కంపల్సరీ హెల్త్కు చాలా అవసరము, అందు గురించనే చెప్తున్నాను మీకు. ఎందు గురించి అంటే ఇంకో నేను పచ్చిమిరపకాయలు కోసి పెట్టుకున్న, కరివేపాకు, ఉల్లిగడ్డలు, కొత్తిమీర, ఎల్లిపాయలు, అల్లము, మళ్ళీ టమాటాలు మిక్సీ పట్టి జ్యూస్ తీసి పెట్టినాను. ఇంకా మనం ఎట్లా చోపు పెట్టుకుంటాం, ఇది సింపుల్ అండి. మనం డైలీ కూడా చేసుకుంటాం, మనకు హెల్త్కి మంచిది, సూప్ తాగినట్లు ఉంటుంది. అందు గురించనే చేస్తున్నాను, మీతో పంచుకోవాలి అని నేను చెప్తున్నాను. మేము ఇంకా ఆయిల్ ఎక్కువనే తింటామండి. ఇంటిగా 3 చెంచాల ఆయిల్ వేసిన తర్వాత నేను ఇంకా ముందుగానే ఇది కడాయి పెట్టుకున్నాక మీకు చూపిస్తున్నాను. 3 చెంచాల నూనె వేసిన తర్వాత కొంచెం అన్ని ఆవాలు, కొంచెం అంత జీలకర్ర, కొంచెం సేపు ఆపేట. ఫస్ట్ మనం కొంచెం పచ్చిమిరపకాయలు వేసుకొని దూరం జరగాలండి. తిప్పటానికి నెయ్యి వేసుకున్నాక కొంచెం అంత కరివేపాకు, ఇది ఎర్రగా అయిందాక మనము వేపుకోవాలండి. కొంచెం అంత మనం వేగేటప్పుడే కొంచెము పసుపు వేసుకోవాలి. కొంచెం అని మనం గిన్నెని మిరియాలు కొంచెము మనం కచ్చపక్కగా దంచుకోవాలి. ఇది ఎర్రగా ఇట్లా ఉల్లిగడ్డలు అయిందాక మనం ఉంచుకోవాలి. తర్వాత నేను ఇంకా మిరియాల పౌడరు కొంచెం ఇట్లా కచ్చపచ్చగా దంచుకొని ఇది వేసుకుంటున్నాను. ఇలా మనం టమాటా చారులో కంపల్సరీ మిరియాల పౌడర్ కంపల్సరీ అండి. కొంచెం అంతా నేను ఇంతంత ఎర్రకారం వేసుకుంటున్నానండి. ఇలా నేను నూనెలో వేగాలి కొంచెం సేపు, అందు గురించి దీనికి కొంచెం ఎక్కువనే పడుతుంది. మన అంజాదతో చూసి వేసుకోవాలి. నేను 4 టమాటాలు మిక్సీ పట్టినాను. 4 టమాటాలకు మళ్ళీ ధనియాల పౌడర్ కూడా వేసుకున్నాను. మనకు టేస్ట్కు తగ్గంత సాల్ట్ వేసుకోవాలి. ఇంత నేను సాల్ట్ వేసుకుంటున్నాను. మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. కొంచెం అంతా షుగరు, కొంచెం మిగిలినంత షుగర్ కంపల్సరీ వేసుకోవాలి. ఇంకా నేను అన్ని చోకులనే వేసుకుంటాను. ఇది అంటే మనకి ఏరుతుంది కదా, కొంచెం టేస్ట్ అనేది వస్తుందని ఇది ఇంట్లోనే వేసుకుంటాం. మనం ఇంకా తర్వాత ఇది పోసేసుకోవాలి జ్యూసు. అప్పుడు కొంచెం నేను ఇది నీళ్ళతో కొంచెం వాటర్ వేస్తున్నాను. దాంట్లో నేను వాటర్ వేయలేను, అందుకు దాందే వస్తుండే. కొంచెం సేపు దీన్ని ఒక 10-20 నిమిషాలు మధ్య ఆచు మీద మెల్లగా మసాలా తీయాలి. దీన్ని తర్వాత తీయాలి మనము. సరేనండి, తర్వాత ఎట్లుంది టేస్ట్ అనేది చెప్తాం. ఓకే, మళ్ళీ బాయ్. కొంచెం అంతా మనం కొత్తిమీర వేసుకొని ఇంకా దించేస్తే అయిపోతుందండి. ఇట్లా మసలింది ఇది ఎంత టేస్ట్ ఉంటుందంటే అంత టేస్ట్ ఉంటుందండి. ఎంత నోరు మంచిగా లేని వాళ్ళు కూడా మంచిగా వేసుకొని తినొచ్చు దీన్ని. ఇది ఒకటి ఉంటే చాలండి, ఇంకేం లేకుండా.